నేను చెప్పేది అసలు నమ్మవు, వినవు, కనీసం అర్థం కూడా చేసుకోవు. ఈరోజు 24th. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చిండ్రా. హాయ్ డూడ్. ఓకే వెళ్దామా? చలో. ఒక్క నిమిషం, రికార్డ్. అబ్బా థ్యాంక్స్ రా, నేనే అడుగుదాం అనుకున్నా. బ్రో. ఓయ్ మా ఊర్లో వీడెంత ఫన్నీయో తెలుసా? ఓయ్ వింటున్నావా? ఓయ్ ఏంటిదే? నేను చెప్తున్నా వినొచ్చుగా. ఏంట్రా ఇక్కడ ఆపావు? ఏం లేదే, నీతో ఒక చిన్న విషయం మాట్లాడాలి. చెప్పరా. మర్చిపోయి నా రికార్డ్ ఇచ్చిందే. అమ్మని నీ రికార్డ్ ఇచ్చావా? నేను చూసుకోనే లేదు. మాట్లాడుకో. సరేరా, నేను మళ్ళీ కాల్ చేస్తా, ఓకేనా? చెప్పు. అది ఏంటంటే, ఏంటి మజాకులైతుందా? అప్పటి నుండి ఏదో చెప్పాలని ట్రై చేస్తా ఉంటే పో మాట్లాడుకోపో. ఫన్నీ ఫెలో, ఫన్నీ థింగ్స్ పో. అట్లా కాదు వరుణ్. ఏ ఆపు, గమ్మునొచ్చి బండెక్కు. దా, ఇక్కడంతా సీన్ క్రియేట్ చేయకు, గమ్మునొచ్చి బండెక్కు. నిన్నే. కూర్చున్నావా? హలో అన్వి. ఎక్కడే తక్కువ ఇప్పుడు. ఇలా మాట్లాడాలి దీంతో ఇప్పుడు. ప్రతిసారి నేనే మాట్లాడేసరికి లోకువైపోతున్నా. అయినా నేను మాట్లాడా. ఏ వరుణ్, ఏం చేస్తున్నావు? వదులు, ఎవరైనా చూస్తారు. వరుణ్. సారీ,
అరే ఏం చేస్తున్నావు అసలు లేవు. నువ్వు నవ్వు, మంచిగా నవ్వు. సర్కాస్టిక్ కాదు, మంచిగా నవ్వు. అది లెక్క. బా అసలు నిన్న సెకండ్ టైం ఎవరు కాల్ చేశారో తెలుసా? అబ్బా అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు ఇప్పుడు? అబ్బా చెప్పేది వినొచ్చు కదా. మా నాన్న చేశారు. నీ సర్జరీ కోసం స్కానింగ్కి 3000 అర్జెంటుగా అవసరం ఉంటే కాల్ చేశారు. మనీ అడ్జస్ట్ చేసాలే కానీ సరేలే వదిలే. పోదాం పదా, కాలేజ్కి లేట్ అవుతుంది పదా. ఏంటి ఇక్కడ ఆపా? ఒక్క నిమిషం. ఓ టైం అవుతుంది. అబ్బా అన్వి ఏంటిది? తీసుకో. నాన్నకు ఏమీ అవ్వదు, ఎక్కువ ఆలోచించకు. అన్విగా నవ్వుతే బాగుంటాడు. వెళ్ళాలన్నా ఖచ్చితంగా. నెక్స్ట్ మంత్ వెళ్ళొచ్చు కదా. ఎప్పుడైనా వెళ్ళాల్సిందే కదరా. ఇప్పుడు వెళ్తే నాన్నను కూడా చూసినట్టుంటుంది. 24th ట్రైన్ టికెట్స్ ఉన్నాయా విజయవాడకి? చెక్ చేస్తా. టికెట్స్ ఉన్నాయి, బుక్ చేయమంటారా? ఓకే చేసేయండి. డీటెయిల్ చెప్పరా? అన్వి ఏజ్ 23, మెయిల్ ఐడి anvi405@gmail.com. మీ మెయిల్ ఐడికి మెయిల్ వస్తుంది, చూసుకోండి. హలో వచ్చింది. మేడం మీ వాట్సాప్ నెంబర్ ఇస్తారా, దానికి పంపిస్తాం. 7075076885. ఆవురా, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఆల్రెడీ వాడు మెయిల్ ఐడికి పంపించాను కదా టికెట్, మళ్ళీ ఎందుకు చెప్పినావు వాడికి నెంబర్? హలో అక్క. చెప్పురా. అక్కనా? ఎవరా? ఫనీ ఫెలో. నువ్వు అడిగిందా వాట్సాప్ పంపించమని? నేనేమన్నా అడిగిందా? అంటేనా? అరే అందులో ఏముంది వరుణ్? ఏం లేదు, నీకేం తెలియదు, గమ్మునుండు. ఎవరు పడితే వాడు అడుగుతోటే నెంబర్ ఇచ్చుడేనా? ఏయ్ మైండ్ యువర్ వర్డ్స్. బయటికి రారు. ఏంది? నువ్వు బయటికి రారా ఏయ్ వరుణ్, వదులు. నువ్వు అసలు ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నావు? చేదిరా వదులు. నాకన్నా వాడే నీకు ఎక్కువేండా? ఏయ్ మెంటల్. అన్వి నీకు తెలియదు అన్వి, ఇలాంటి వాళ్ళు. అదంతా కాదు, నువ్వు లోపల ఏమన్నావు? ఏమన్నా? నువ్వు లోపల ఏమన్నావు? ఏమన్నా? నాకన్నా వాడే నీకెక్కువ. ఇది ఎత్తది, వాట్సాప్కి ఇద్దాం. ఫోన్ ఎత్తు ఒక్కసారి ప్లీజ్. సారీ. ఇదేంటి సింగిల్ టిక్ పడ్డది?
The number you are trying to call is currently not reachable. Please try again later. అన్వి బండి తేలే ఈరోజు. అన్వి రిపేర్ వచ్చిందే. నేను అడిగినా ఇప్పుడు. అబ్బా, రిపేర్ వచ్చింది అందుకే తేలే అని చెప్తున్నా అంతే. అరే అన్వి, ఓయ్ భయ్యా ర్యాపిడోనా? हाँ मैम. వరుణ్ చెయ్యొదులు. मैडम OTP. ఒక్క నిమిషం బ్రదర్, వరుణ్ చెయ్యొదలమన్నా. ఒక్క నిమిషం పక్కకు రా ప్లీజ్. అరే ఏంటిదంతా, కాలేజ్కి లేట్ అవుతుంది. ఏమైందిరా? मैडम OTP. ఒక్క నిమిషం బ్రదర్, ఏమైంది? నిన్న అమ్మ ఫోన్ చేసింది. ఇదివరకు లెక్క పొలం పని చేయలేకపోతున్నారా, చిన్నదైనా పర్లే ఏదో ఒక జాబ్ చూసుకో అనేసింది. అసలు నన్ను అమ్మ ఇప్పటివరకు జాబ్ వచ్చిందా, ఎప్పుడు వస్తుందిరా అని ఒక్కసారి కూడా అడగలేదు తెలుసా. కానీ ఫస్ట్ టైం అమ్మ మాటల్లో ఆ బరువు బాధ కనబడింది. అటు అమ్మకి బరువు అయిపోతున్నా, ఇటు నీకు భారం అయిపోతున్నా కదా. అరే ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? అసలు నాకు జాబ్ వస్తుందంటావా అన్వి? ముందు ఆపు, ఏడు పాపు. దీనికి ఎవరైనా ఏడుస్తారా? అరే నీకు కాకపోతే ఇంకెవరికి వస్తుంది చెప్పు జాబ్? సరే ఎటైనా వెళ్దామా? పా. వద్దులే, ఎలాగో ఈవినింగ్ పికప్కి వస్తుంది కదా, అప్పుడు కలుద్దాంలే. వెళ్ళొస్తాను. మ్. సరేగా నవ్వు. మ్. అలా కాదు, ఈ ఈ ఓకే. జాగ్రత్త. హలో మామా. హలో చెప్పురా. అరే మీ పిల్ల సంజుగాడితో తిరుగుతుందని కాలేజీలో మొత్తం టాకరా. వాడొక ఊరి నా కొడుకు. వాడికి వెనక ముందు ఎవ్వరు లేరు. వాడికి అమ్మాయిలు తప్ప వాడికి ఇంకో లోకమే తెలియదు మామ. చూసుకో మరి. సరేరా. हाय ब्रो. నీ అబ్బాయి ఎవరా నీకు బ్రో? ఏమైంది వరుణ్? నీకేం తెలియదు, నువ్వు గమ్ము నుండి చెప్తున్నా. ఏమైంది వరుణ్ అసలు? వీనికి వెనక ముందు ఎవ్వరూ లేరు. పెద్ద పూరంబోకు నా కొడుకు. వీనితోటి కలిసి తిరగడమే కాకుండా అసలు ఏమైంది వరుణ్ అంట. ఏయ్, చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారా. వాడు స్కూల్ నుంచి వచ్చేసరికి అంతా జరిగిపోయింది. వాడు మా ఇంటి ముందే ఉండేవాళ్ళు. ఒక్కడే బోరుని ఏడుస్తుంటే ఎవ్వరూ పట్టించుకోలేదు. మా నాన్నే చేరదీసి పెంచారు. వాడు నాకంటే 3 ఏళ్ళు చిన్నరా, తమ్ముడైతాడు. సేమ్ ఇట్లనే చెప్పమని చెప్పినవరా దాంతో? నేను చెప్పేది అసలు నమ్మవు, వినవు, కనీసం అర్థం కూడా చేసుకోవు. ఛా! అవునన్నా, అక్క చెప్పేది నిజమే. అప్పుడప్పుడు డబ్బులు అవసరం ఉంటే బాబాయ్ ఇచ్చేవాడు, అక్క వాళ్ళ నాన్న. ఓయ్, మా ఊర్లో వీడు ఎంత ఫన్నీయో తెలుసా. అసలు నాకు తమ్ముడంటూ ఉంటే ఇట్లనే ఉంటాడేమో.
అంత ఫన్నీగాడు. ఓయ్ వింటున్నావా? ఏం కాదు. ఓయ్ ఏంటిదే అక్కనా? ఎవరాడు? అదేరా ఫన్నీ ఫన్నీ ఫెలో. మొన్న రికార్డ్ ఇచ్చింది చూడు. రేయ్ వింటున్నావా? ఏ అదంతా కాదు. వానికి నెంబర్ ఎందుకు ఇచ్చినావు? అన్వి ఆగు. అన్వి అన్వి హలో హలో అన్న, ఎవరు? నేనన్న సంజుని. సంజు నువ్వారా? చెప్పురా. అదే అక్క ఫోను. ఆ? అదే అన్న, అక్క ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందన్న. ఫోన్ చేస్తే కలుస్తలేదు. నువ్వు ఒకసారి కాల్ చేసి మాట్లాడన్నా. అది అంతేలేరా. ఇంకా కోపం తగ్గనట్టుంది దానికి. అసలు నా ఫోనే అప్పుడప్పుడు ఎత్తది. ఇంకొద్దిగా కోపం ఎక్కువైందనుకో, ఇగో ఇట్లా స్విచ్డ్ ఆఫ్. ఇంకా ఎక్కువైందనుకో మీ అక్క సిమ్ తీసి బయట వారిస్తుంది రోయ్. అది నెంబర్ 1 సైకో. అట్లా కాదన్నా. అరే ఏం కాదు తీరా, ఎట్లా ఈవినింగ్ కలుస్తా, మాట్లాడతా, అంతా సెట్. నీకు తెలియదా అన్న, అక్కి వాళ్ళ విజయవాడ పోతుంది. ఏంటిది విజయవాడక? ఈరోజు 24th. 24కి ట్రైన్ టికెట్స్ ఉన్నాయా విజయవాడకి? అరే సంజు, నేను వెళ్ళేసరికి 10 minutes ఈజీగా పట్టింది. నీకు ఎట్లా స్టేషన్ కొద్దిగా దగ్గర కదా, నువ్వు వెళ్ళవా ప్లీజ్? అది కనబడితే ఆపురా. నేను వస్తున్నా. అన్వి కాసేపు ఉండాలి. The subscriber is currently switched off. అన్వి ఏంది ఇది? అన్వి నువ్వు ఒక్క 2 రోజులు మాట్లాడిపోతేనే నాకు ఏదోలా ఉంటుంది. అలాంటిది నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. కనబడిందా? అక్కడ కూడా చూసినా లేదు. నేను కూడా మొత్తం ఎతికిన, ఎక్కడ కనవలేదు. ఇంకా ట్రైన్ రాలే కదా? రాలేదన్నా. నేనేమన్నానని చెప్పరా? అంత చిన్నదానికి నారా అది వెళ్ళిపోడు. అన్వి సారీ. సారీకి కూడా ఒక వాల్యూ ఉంటుంది వరుణ్. అన్వి ప్లీజ్ ఒక్కసారి చెప్పేది, ఒక్కసారి లాస్ట్. వా అన్వి ప్లీజే, అన్వి ఎవరన్నా చూస్తారు. ఆగు అన్వి, అరే ప్లీజే ఇది చూడు. అరే ఈ ఒక్కసారి ప్లీజే. సారీ. ఇంకెన్నిసార్లు వరుణ్, ఇంకెన్నిసార్లు అంటావు సారీ చెప్తావు? నీలో నాకు నచ్చింది ఏంటో తెలుసా? తొందరపడడం. అసలు వెనక ముందు ఏది ఆలోచించవు. నీ లోకం నీదే. ఒకటి అనుకుంటావు మైండ్లో, వద్దులే, అదే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోతావు. ఏంటకి ఇదంతా? ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. అరే నువ్వు ముందు నోర్మయ్యరా. అట్లా కాదు, ఒక్క నిమిషమే. నువ్వు ఫస్ట్ ప్రామిస్ చేయి, ఇంకోసారి ఏ విషయంలోనూ తొందరపడినని. ప్రామిసే, ఇంకొకసారి అస్సలు అంటే అస్సలు చేయను. మానివాడు మంచోడు. అరే సంజు నువ్వు వెళ్ళరా. అవునే అన్వి, ఇంతకుముందు ఏదో ఎమోషనల్గా ప్రామిస్ చేసినా, మళ్ళీ ఒకవేళ ఫ్యూచర్లో తొందరపడాల్సిన సిచ్యువేషన్ వస్తే నిన్ను